It's all in the mind. దాతావా ఏం చేద్దాం? ఫస్ట్ గ్రో టు రీజన్ రోడ్ టు రీజన్ ఛార్జింగ్ 60 ఉన్నాయి, అప్పుడే 10% అయిపోయింది. ఏం వాడాను నేను? బ్యానర్ ప్రో ప్లేయర్ అయిపోయాడుగా. కొద్దిగా ఉంటాడు. అయితే ఫోన్ చేస్తా నాకు. చచ్చిపోయాడు. అయితే ఫోన్ చేస్తా నాకు. గేమ్ ఆడుతున్నాడు, అందుకు ఫోన్ చేస్తా. చచ్చిపోయాడు. టీం ఫుల్ అండ. అప్పుడే అయిపోయిందా? లేదు, రీలాగ్ నేను అంటున్నాడు. ఆడొక్కడ ఆన్లైన్ ఉన్నాడు చూపిస్తుంది. అది వద్దు వద్దు కచ్చి కచ్చి. సరేనా, అది సాధి చేయమంటే యాక్సెప్ట్ చేయ రిక్వెస్ట్. అది ఎక్కడ వచ్చింది నీకు? అమౌంట్ చెప్పు. ఇది ఇది తీసావా? ఎఫ్ఎఫ్ ఓకే. అచీవ్మెంట్సా? ఓకే. ఇవన్నీ ఎప్పుడో చూడండి కూడా రాలేదు అవి. నాకు తెలీదు, మొన్న తెలిసింది. మొన్న ఫ్రైడే ఉంది కదా, ఆ రోజు తెలిసింది నాకు. 8000 పాయింట్స్ కావాలంట దీనికి. నాది కరెక్ట్గా 8000. 6300 అగ్నేసి నేను కష్టపడి ఎలా ఆడతాను. అవి వచ్చినాయి. ఎలా ఆడాలి? జనరేస మిషన్లో గోల్డ్ వచ్చినాయి, ఇంకా పని చేయవు. ఎవరు వేసావా మిషన్? చూడు ఇక్కడ ఏముంది, రీచ్ 80 లెవెల్ అంట. జీవితంలో అవదు. చూస్తానేటి ఏది ఏంటిది? ఇలా ఉంటుందిగా షీల్డ్. చిరిగిపోయింది షీల్డ్. ఇది ఎలిమినేట్ 2000 ప్లేయర్స్ అంట. సరే, ఇలాంటి కాకపోయినా చూస్తా. నాకు ఇంకో కనెక్ట్ వరల్డ్ 200 ఫ్రెండ్స్ చేసుకోవచ్చు అంట. నేను చేస్తే ఇది ఒక్క రోజులో చేస్తా. ఫ్రెండ్లోకి వెళ్ళి అందరిని యాడ్ చేస్తే అది చూస్తా. నాకు 200 చేస్తే 100, 50, 150 వచ్చిందా పాయింట్సా? అది పాయింట్స్. ఆ పాయింట్ నీకు వెళ్తుంది. అదొకటి. నీకు లైక్ కొట్టరా, చాలా తక్కువే. యాడ్స్ కావాలంటే మార్క్స్లు కావాలి. పెట్టు టోపియా 4 పెట్స్. నెక్స్ట్ అప్డేట్లో అంటే రేపు అప్డేట్ ఎల్లుండి గోల్డ్కి చేతాడు. అప్పుడు 4 పెట్లు కొని వచ్చినావు. పెట్టి గోల్డ్కి ఎత్తున్నాడు. అప్పుడు వస్తాయి. ఎంత? 250. ఇంకేమున్నాయి? అన్ని సరే. నేను ఈజీ ఎమౌంట్లు కష్టం కొంటాం. అయినా డబ్బులు కూడా కొనే చెప్పి వద్దురా, ఎండి కొట్టిలే. నాకు ఏ అమౌంట్ వద్దు, ఏమో ఇచ్చే. నాకు ఎలా వచ్చినాయి? ఫ్రీగా చాలా వచ్చినాయిగా. నీకు చాలా కన్ఫర్మ్ ఉంది కదా. ఫ్రీగా ఉన్నాయిగా కొన్ని. ఎన్ని ఫ్రీగా వేసి ఉంటాయి? ఫ్రీగా వేసి ఉంటాయి చెప్పి. ఇప్పుడు కిల్స్ కొట్టలేవే ఏంటి? లెవెల్ 80 అంటే చేయలేవే ఏంటి? లెవెల్ 80 కాదు, అది 80 చేయలేవే ఏంటి? చేసే పిల్ల నువ్వు ఎంత కొట్టా లెవెల్ 80. నేను చేసేవాడైతే సంవత్సరం 70 ఎందుకంటాను. గార్డియన్ ఏజెంట్ కావాలంట. అంటే టీం మొత్తం వస్తారు రవే వాళ్ళు. అది ఆ పని చేద్దాం. ఇటు అట్ట నలుగురు మన వాళ్ళే కావాలి. అప్పుడు అందరూ డౌన్ అయిపోయి అనుకో, గ్రేడ్స్ డౌన్ అయిపోతుంది అందరం. పక్కన లిమిట్ వేస్తే అందరూ వేసేస్తాం. అది అలా డౌన్ అవ్వాలా? మరి 8 రోజు నువ్వు ఎలా రవే ఎత్తావు? అప్పుడు ఒక్కడికి రవే వేయగలవు. ఇక్కడ 4 సార్లు రవే ఇచ్చి అలా 100 వేలు కొట్టాలా? 100 కాదు, 100 టైమ్స్. నువ్వు నలుగురు రవే పడదు కాదు, గార్డియన్ ఏంజల్ పడుతుంది కదా, ఈ ప్లస్ సింబల్ పడుతుంది నీ పేరు పక్కన. అది పడాలి. బియర్ ర్యాంక్ అయితే సోలోడర్ కానీ రవే పండుగ వచ్చింటే వచ్చింది. ఇది బియర్ ర్యాంక్ ఆడదాం. ఇటు ఆగు, అన్నీ వచ్చినాయి చూడు.
ఏదో అన్నీ వచ్చినాయి, అన్నీ అది రాలేదు. అన్ని బట్టలు కొని ఎక్కువ అంట. ఏదో అన్నీ వచ్చినాయి. అవి అన్నీ అయితే వేస్ట్ చెప్పి ఏం చేసా బోయా 100 times ఊరిగా కొట్టేస్తా నేను బోయాలు. అది అయిపోయిందిలే. అందుకే వచ్చినట్టుంది. అరసల్ ఓపెన్ అయిపోయింది ఆన్లైన్. నువ్వు 16 లూట్ ఎడుతున్నాయిగా ఏదేసో అది ఇప్పుడు దాకా కావాలి. అన్లాక్ ఆల్ ఫేసెస్ ఆఫ్ ద డిఫెన్స్ ఎయిర్ డ్రాప్ అంట. అది కూడా ఎత్తుదాకా నేను. ఇదో గార్డెన్ ఏంజల్ బియర్ ర్యాంకుల్లో కావాలంట 300 times. బాగా 300 అంటే జీవితంలో అవ్వదు. ఇదేంటి ఎంబీబీ అయిపోయింది చెప్పేది. చదువు ఎంబీబీ 50 times. అబ్బా ఊరికే నేను ప్రతి మ్యాచ్లో నేనే ఎంబీబీ వచ్చేది. అది అయిపోద్ది. 10 విన్నింగ్ స్ట్రిక్ కావాలంట బిఆర్ ర్యాంకుల్లో. అది చేద్దామా? అయిపోద్ది పిల్ల. 20 విన్నింగ్ స్ట్రిక్ కావాలంట దీంట్లో సిఎస్ ర్యాంకుల్లో. అది అయిపోద్ది. ఇదేంటి సక్సెస్ఫుల్ పర్ఫార్మెన్స్ సోలో డేర్. ఒక ఎన్నిసార్లు 27 times సోలో డేర్ వేసేస్తా ఇంటిచ్చి. ఒకడే టీం కావాలిగా. నువ్వు ఒకటే పో, నేను బండి మొన్న అదే తెలుసా నేను. నెక్స్ట్ 100 వచ్చేదండి ఈజీ అయిపోతుంది చెప్పి ఎనిమిషన్లో తేలిగ్గా ఉంటాయి. ఇదేంటి 1 3 4 అన్న చూడు. మాస్టరీ గన్ అంట. 1/3 మాస్టరీ గన్ చేయాలండి నువ్వు. ఏది వచ్చింది చూడు. అవన్నీ అయిపోయినాయి. ఎస్ఎంజీస్ 60 కావాలంట. స్కిన్సా? ఇంకేమొద్దా? నాకు అవన్నీ వచ్చేసినాయి. క్యాంగ్ పెడుతున్నాడు వెళ్ళు. క్యాంగే మనం పెడతా రావాలి. 25 షార్ట్ గన్స్, 5 షార్ట్ గన్స్ కావాలి. దీంట్లో ఎత్తున్నాడు కదా ఫ్రీగా. వీటిలో ఎత్తాడుగా. అట్లా రావడం డైమండ్ కావాలిగా. వేస్ట్గా ఇక్కడ ఏంటి గోల్డ్. డబ్బులు వేస్ట్ చేయను. నాకు అందులో వచ్చినాయి. ఇంకా అన్ని గన్లే చాలా వరకు ఉన్నాయి. వద్దులే రిచ్ అయిపోయినా. ఏమంటే వద్దంటావా? నా అమౌంట్ ఏమొద్దు. సరే పోయితే అంత కష్టపడలేము. 6,000 ఉంది ఇది. సిఎస్ ర్యాంక్ పెట్టి 6,000. నా స్కోరు 6,300 ఉంది బిల్లా. 8,000 కావాలిగా. సిఎస్ రంగు ఎందుకు సోలో డేర్ ఎలా వేస్తాను నేను? నువ్వు అయినా నాకు ఇంకెందుకు అది ఆడ వెళ్ళిపోయాడు. ఎవరు? ఏ అడుగు. ఏంటి మాస్టర్ వాళ్ళు వచ్చారు. క్యాంగ్ ఎంత లెవెల్? ఎంత? అదే 230 పెట్ట. అందుకే అందరం దాటిచ్చేసాడు గిల్లు గ్లోరీలో. నేనున్నాక క్యాంగ్ కన్నా ముందు ఏంటి కదా. చూడు. ఓ బాయ్ యార్. మన నాన్న వాడు ఆఫ్లైన్ అయ్యా. పట్ట చూసాను చెప్పి కానీ వీటిలో చెప్పండి. అయిపోయాడు క్యాంగ్ 2 లెక్క అయిపోతాడు చూడు. 1 2 కనటమని చెప్పి నేను స్ప్రే తీసుకుంటే స్ప్రే కనటాలి. నాకు క్యాంగ్ పడతాడు. ఉండే క్యాంగ్ కాదనుకోండి ఆడేది. వంట పెట్టేసాడే. వంట కొట్టి పడిపోయాడే. వండా కొట్టాడుగా. బ్లాక్ హౌస్ అదే అక్కడ. బ్లాక్ హౌస్ అనేది లేదా నీకు? ఇది ఏది? అది ఓకే. ఆ ఇంట్లోకి వెళ్ళి కవర్ తీసుకో. సరే ఓకేనా? ఓకే ఓకే. కవర్ తీసుకో అంటే ఎవరు రాని మాకు. ఏమన్నా రానివద్దా? అయితే మనం ముందే వెళ్ళాలిగా. నువ్వే వెళ్ళాలి. అందుకు నీకు చెప్పింది ఎందుకు? ఊరికి ముందు వెళ్తావు ఎందుకు? పడతాక ఇంటిని కప్
చేస్తా. ఇట్స్ ఇన్ మై కంట్రోల్. నేను పైకి వస్తే ఎక్కడ అయిపోతాయి మెట్లు కాడే. వచ్చాను కొట్టలేదా నేను వదిలేసా. వాళ్ళు గ్రైండ్లో వేస్తున్నారు. ఇంకో గ్రైండ్ వేసాడుగా. నాయి గ్లూలు ఎక్కడ ఉంది? ఏం చేస్తున్నారు? గన్నోడు కొనుక్కున్నా. కంట్రీలో పెట్టండి, ఇంట్లో గ్రైండ్ వేసేదా ఉంచారు. నువ్వన్నట్టే ఉంది. అని చూస్తేనా? నేను వచ్చేసా చూడడానికి. బాయ్ ఫుల్ కిల్ కదా బాయ్. చాలే అవుట్ అయినా పర్లా, నెక్స్ట్ రౌండ్ కొడదాంలే. కష్టం ప్లేయర్ జూమ్ జూమ్ అవుట్ చేసాడా అంటే స్టైల్ ప్రభావం అనుకుంటా. నువ్వు అన్నట్టే ఉంది. లేపేసి ఉంటావు. కొన్నాక నేను వేస్ట్ కాడే. నేను అప్పుడే కొన్నా. ఈపీ రికవరీ పెడతా అనుకున్నా నేను. ఇది ఎందుకు చెప్పాలిగా, తెలుసుకోవాలి. ఈపీ కొన్నా నేను అప్పటికి. ఈపీ కొన్నా అంటే ఈపీ కన్వర్టర్ కొన్నా అనుకున్నాను. అప్పుడు ఈపీ కన్వర్టర్ కొన్నానేమోగా. ఎక్కడ 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 మనోడు వచ్చేసారు కిల్లు. ఈ దగ్గర వెస్ట్ ఎలిమెంట్లు సూపర్ ఉన్నాయా. లెవెల్ 3 లెవెల్ బాడీ షాట్. క్యామ్ అంటే ఇదే నాకు లైక్ పడింది. అయ్యా కొట్టేశాడు. దా 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 ఒక్కడే ఉన్నాడు, నా దగ్గర ఉన్నాడు వాడు. వేసిపోయింది. ఎమోషనల్ డ్యామేజ్ ఈ వల్ల పోయింది. వేసి ఎత్తేసి నువ్వే కదరా ఆ కిల్లు. ఈ కిల్లు ఇచ్చింది నేనే. ఎత్తేసేసి కిల్లు క్యాంగ్ కోసం వెస్ట్ హెల్మెట్ తెచ్చా. క్యాంగ్ బూయే లేదు. నీ బూయే స్టిక్ బాగుంది. తగ్గించేద్దాం ఈ బయస్తో. 10 బోయే స్టిక్లు కూడా ఒకటి వచ్చిందిగా. ఇవన్నీ అయిపోయినాయి. 10 బోయే స్టిక్లు అవలా. 12 అయిపోయింది. 12 నెక్స్ట్ ఏముంది? 20 30 22 అవ్వదు పిల్ల. మొన్న 7 చేసి తెలుసా కష్టపడి. నెక్స్ట్ మ్యాచ్ ఆఖరి వచ్చాడు. పోయింది. స్మోక్ వేసాడు ఎవడో. అది డౌన్ పీటీసీ డౌన్ చేస్తాడు. ఇద్దరం ఇప్పుడు నీ పక్కన చెప్పాలి అమ్మరా. ఏంటి అదో వాటి పక్కన ఇక డెమిట్ వేసాడు చూడు. మంగుతులు కాదుగా. చుట్టాడు డౌనే పద్ధతి. నా మీద ఎక్కువ బాగా ఐదు. ఫుల్ డ్యామేజ్. ఒక్క బుల్లెట్ వేస్తే అయిపోతాడు. ఆడి స్కిల్లు కూడా పనిచేయట్లా. కొట్టు ఇల్లు పిల్ల. ఇలా చెప్పే కదా పిల్ల ఫుల్ డ్యామేజ్ అని. ఏం చేయండి నేను అసలు ఒక్క బుల్లెట్ వెళ్ళా. ఈసారి కొట్టు కొట్టు అంటానులే. రికవర్ అయ్యేది కొను. కొనిసా అన్ని ఎందుకు కొన్నావు? డబ్బులు పెట్టి 200 నడిపోతాంగా. నెక్స్ట్ రౌండ్ గన్ను కావాలంటావు కదా. ఓకే మనం 3 దగ్గర వెళ్తే డబ్బులు రావు. 10,000 అట్లా 3కి వెళ్తే రావు మనకి.
ఇక 12 పడి రాదు పద 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 వెళ్ళు ముందుకి. ఆల్రెడీ ముందే ఉన్నా. ఎంత ముందు ఉన్నా పక్కన ఇక్కడ డ్రాప్ ఇక్కడ ఎవరు చేయట్లా. ముందే డ్రాప్ చేయాలా? ఎనిమిది ఉన్నాను ఇక్కడ. ఎనిమిది ఉంటే వెళ్ళి క్లీన్ చేయొచ్చు కదా. బయట ఆడ కుక్ చేస్తున్నాడు అయ్యా. దగ్గర రావా? ఇంట్లో ఉన్నాడు చూడు. ఆడిని కొట్టు. అది వెళ్ళిందంటే కదా. ఎక్కడ? అరే దాంట్లో గ్రెనేట్లు అంటారా? 4 8 అంటే 2 డ్రాగన్లు. ఓ అయ్యా మర్చిపోయానయ్యా నేను. అయ్యా ఈడు వంట అవుతాడయ్యా. వచ్చాడు వచ్చాడు వచ్చాడు. అంత సీన్ లేదు. ఇప్పుడు ఒక సైడ్ గ్లోవల్ వాళ్ళకి గ్రెనేట్ అది. ఏ బయటికి పో బయటికి పో. ఫ్రెండ్ కుక్ చేస్తున్నాడు. కాదు గ్రెనేట్ వేయచ్చు అప్పటికన్నా. గ్రాండ్ లేవు పిల్ల. దాంట్లో ఉంటే చెప్పి స్విచ్ చేసి వస్తుంది. స్విచ్చింగ్ ఎక్కడ ఉంది అసలు? లేదు దీంట్లో ఉంటుంది. ఇక్కడ ఎక్కడ? ఇది నాకు తెలియదు పిల్ల. గ్రాండ్ ఉండేది ఎక్కడ ఉంది స్విచ్ ఆప్షన్? ఉంటుంది చెప్పి దాంట్లో. నీకు జనవీ బ్యాగ్ లో అయినా ఉండిద్ది చూడు. దాంట్లో కాదు ఈ గన్లో ఉంటాయి డైరెక్ట్ 4. లేకపోతే ఆ గన్ ఎందుకు వాడతారు ఇచ్చినలాగా? ఏదైనా కొన్నా కొన్నా. అప్గ్రేడ్ అప్గ్రేడ్ చేయి. పెట్టకుండా ఓ షిట్. ఇంకోసం పెట్టు పెట్టు. టైం అయిపోయింది. 6,000 అన్నారా? అవి ఇచ్చేద్దాం ఈ రౌండ్ అప్పుడు 10,000 వస్తాయి. ఇచ్చేయాలి అంటే ఏంటి అసలు? 12 అయిపో ముందు. ఇది కరెక్ట్గా వేయడం అంటే ఇంకా అవ్వలేదు. ఇంకొక నాయకుడు అన్నాడు. R3 ఉంది. మా దగ్గర ఉన్నాడు. పైన లేడు, కింద ఉన్నాడు. ఇచ్చేసారు అరౌండ్ వచ్చింది. ఎవరు స్టార్ట్ చేసేది? నువ్వే రెడీ కొట్టకుండా ఎవరు స్టార్ట్ చేయలేను. ఎవరు రెడీ కూడా కొట్టట్లా. వెళ్ళిపోయాడు అయ్యా. గెలిపిస్తాడు. ముందే గెలిపి గడిపించుంటే అప్పుడు ఉంటాడా? అప్పుడుందయ్యా. వద్దులయ్యా నా డ్రాప్. 29 రూపీస్ డ్రాపా? నాది లెవెల్ 72 నుంచి 80కి వెళ్తే. కానీ లెవెల్ ఈజీగా పెంచొచ్చాయా? ఆడట్లేదు కదా మనం కదా. ఏం మరి 100 XP కార్డు పెట్టుకొని 100 XP కార్డు ఉందిగా తీసినా చూపించు. Free Fire India is స్టార్ట్ set in చేసి a నువ్వే అయ్యా. ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది. దగ్గర ఉంటే 1 సెకండ్ అరవై చేత నీకు. నువ్వు ఫాస్ట్ రమ్మన్నా. నువ్వే నా దగ్గర ఉండాలి. నేను ఇదే వాటితో నేను అయిపోయాను. నేనున్నా ఓడవదు పిల్ల. నేను ఓడింది నువ్వు ఓడవదు. ఇలా కూర్చుంటే ఎప్పటికే ఇబ్బంది లేదు.
సాహో ఇది బతికే సాహో సోలో టైం చేయలేకపోయా ఆనే కొట్టు ఫాస్ట్కి వెళ్ళు కొట్టు వెళ్ళు అది ఎమౌంట్ హాయ్ చెప్పు అయ్యట్లేదు కదా జెండాబాదు కరెక్ట్గా ఆటోమేటిక్ రిలేట్ చేసా కదా నేను లేదు ఆ కిల్లు కూడా పడేది కదా అదే ఆటని కరెక్ట్గా రిలేట్ చేశాను నేను అన్నానా జీఏడి మీది అన్నీ ఫస్ట్ అండ్ ఫస్ట్ గన్నుగా ఉన్నాయి గన్ను ఒక దారుణంగా పేరును ఉపయోగపడుతుంది ఏ ఇంకొన్ని కూడా ఫుల్ కిల్ చేసుకుంటే ఉపయోగపడుతుందిగా ఎవరికి నేను ఎలా డెజర్ట్ టేగల్ కానీ ఇవేంటి అదే మినీ తీసుకుంటాగా ఇంకెందుకు అలా ఉంటావు యా అందుకే నాకు ఉపయోగపడదు ఎవరికి అనలా మ్యాగీ సిక్స్ లేకుండా రాదు అనుకుంటున్నా ఓ షట్ గ్యాంగ్ పడిపోయాడు అవన్నీ నాకు దాదా స్కార్ ఉంది దీనిలో చూడు మనోళ్ళు ఏంటి ఇంత తొందరగా అయిపోయారు పైన ఉన్నాడా పైన ఉన్నాడు బ్యాక్ సైడ్ రొటేట్ చేస్తున్నారు చూసుకో తిన్నాం కదా పైన డౌన్ చేసింది నేనే ఇడు కాదు లెఫ్ట్లో ఒకడు ఉన్నాడు కానీ అక్కడ పోతే మొత్తం ఫాస్ట్గా లోవర్ ఉంటే వేస్తే బెటర్ పైన ఒక డౌన్ వెళ్తే పైకి వచ్చినట్టు వేస్ట్ కాదు ఏ నేను అది వేస్తా అది వెళ్ళి అటు పడింది అయ్యా ఇటు వెళ్ళింది అది ఎన్ని అయిపోదా మనమే వేయాలి చూసి ఏమంటే ఫర్ స్కిల్ ఏమంటే ఫర్ స్కిల్ ఫిఫ్టీ హెచ్పి వచ్చింది ఈ పిన్ హెచ్పి ఒకేసారి 50 వచ్చింది అనుకోండి కదా ఏమో అంత గుర్తులేదు కానీ అది స్కిల్ అయితే అది మెయిన్ స్కిల్ 50 వచ్చింది ఎక్కువ రాదు 50 వచ్చింది దాన్ని కేక్ పెట్టాడు కేక్ చేసాడు డౌన్ అది ఎవరు అది నోబండ ఏ అవునా ఎక్కడి నుంచి కొట్టాడు ఎవడ వేసి వేసాము నాకు పడుతున్నాయి గాడి నేను నీకు పడట్లేదు ఏంటి ఆడికి ఒక బుల్లెట్ వేసా కిల్ ఎత్తేసా అది లేదు నా ప్రాణాలు నేను కాపాడుకున్నా కిల్ ఎత్తేసేది అమ్మీకి అందుకే అవుతాం మరి ఊరికి అవుతారు ఏంటి జడ్డుగా రిక్వెస్ట్ పెట్టాడు చేశాడు డబ్బులు అయిపోయింది నా దగ్గర నిజంగా పిల్ల 200 ఉన్నాయి నాదే 200 100 ఇదిగో 200 అందాక మన నెంబర్ 2 అయిపోతాడు లాగా పడతాడు అందరూ అయిపోతారు ఇప్పుడు చూడు ఫస్ట్ డబుల్ అట్టర్లు తీసాడు అయ్యా బిల్లా నీ దగ్గర
ఉన్నాడు. అప్పుడు నేను హెడ్లు కొట్టేసాను ఇలా వేసుకుని తప్పించుకున్నారు. ఏమో కిల్ అయితే చేసి ఈ మ్యాచ్లో నాకు 2 కిల్లు ఎత్తేయడం ఏం లేదు ఈ మ్యాచ్కే. ఆ 2 కిల్లు నా పడినంటే ఇచ్చాను నేను. అందుకే చూసావా నాకు 2 లైకులు చూసి 3 లైకులు ముందుగా మళ్ళీ పెట్టంటాను. అగ్నేష్ ఏమో మొన్న లైక్ కట్టి నాకు అంటున్నాడు. ఏ బక్కి వచ్చాడు పిలు ఎవరు నువ్వు కిట్టి తీసేనా వద్దులే మనం వెనక్కి నిమిషం వచ్చి వస్తున్నాయి ఈ అచీవ్మెంట్ రావేంటి యా 1000 తొందర రా. ఏ బూస్టర్కి చేద్దాం రా చెప్పి బూస్టర్కి చేద్దాం. బోయిస్టికా రావేంటి వస్తాను. ప్రాడక్ట్ బాయ్. ఏ వద్దు వస్తున్నా నాకు పక్కి రావట్లేదయ్యా ఉన్నామని పడేసి నాకు చూస్తున్నాయి ఎక్కడున్నాయి ఏంటిది హెడ్ అట్లా అండి చూద్దాం. హెల్మెట్ అవి కొట్టినప్పుడు లేదులే జోకులు అట్లే అంటే హెడ్ కొట్టి డౌన్ చేయాలమ్మా. హెడ్ కొట్టి నువ్వు డౌన్ అవ్వాలి అడికి కిల్ అవ్వాలి కాడ. వేరే ఏ క్యాంగ్ రాలా కానీ క్యాంగ్ ట్యాంక్ వెళ్ళాడు పిలిచే రాలాడు పేజ్ చేసేవాళ్ళంగా నేను ఏం కొనలేదు గన్ను కొన్నా గ్రెనేడ్ కొన్నా ఇచ్చి దాని ఆధారపడచ్చి ఏమైనా సిద్ధం లేకపోతే నువ్వు కొడతావా ఆగు నచ్చింది ఎరగనాయగా ఫుల్ డ్యామేజ్ ఇప్పుడు బిల్లా ఆడి దగ్గర గన్ను ఎరుకో బిల్లా ఆడికి ఎట్ట కిందకి వచ్చేసి కిందకి వెళ్ళిపోయాడు సాంతం కిందకి వెళ్ళిపోయాడు నా దగ్గర గన్ను ఎరుకో అది కిందకి వెళ్ళు నువ్వు కిందకి వెళ్ళు ఊకంగా పడింది చూడు అది వెనకాల ఆడగాడు సెల్ఫ్ ఎలిమినేటెడ్ అయ్యాడు. అది భయపడుతుంటే అలా నా డ్యామేజ్ చూడు కరెక్ట్గా ఉన్నాను చాలా. నా డ్యామేజ్ చూడు 600 అని చెప్పి కొట్టలే తులసిగా నేను గట్టాను కూడా కాదు. ఆడు సెల్ఫ్ డిస్ట్రక్షన్ అయిపోయాడు. ఏ నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉండే నువ్వు ఇప్పుడు కావాలి గన్ను కనుక్కొని నేను ఎత్తాగా విని డబ్బులు వేసి నేను దీంతో ఎలా ఆడతాను వేసుకోవడం ఎందుకన్నా వేసుకోడతాను నీకు భయం కదా నీకు మళ్ళీ అమ్మి రాలేదని చెప్పి ఈ సహం దారిలోనే సహం ఎక్కడ లేపేశాడు అయ్యా. మతిగా ఉన్నా యా మనోడు డ్రైవర్ కూడా వస్తున్నాడు మనోడు అయిపోయాడు అప్పుడే రేపు ఏదైనా పడిపోతున్నా రేపు ఇల్లు ఎక్కడ ఎన్ని వస్తావా కష్టం నేను అయిపోతున్నా. ఈ మనోడు కూడా అయిపోయాడయ్యా. హ్యాపీ దివాళీ చేశాడయ్యా. నేను గ్రెనేట్ వేస్తే అది కరెక్ట్గా చీల్చుకొని డోర్ దగ్గర అయిపోయింది. లోపల ఉంటే బాగుంటుంది. పెద్ద డౌన్ అయిపోయాడు. మెట్లు బిగొచ్చారంటే రాదు తెలుసు నాకు.
ఇదంతా ఈ గన్ ఆడటం వల్ల కాకపోతే వేసి పడిపోయేది జస్ట్ ఇక్కడ పోతే ఏం వెళ్ళా ఫేస్ వెళ్తా ఫాలో చేయాలి మొన్న 7 దాకా నుంచి హ్యాక్ అవుతుంది లేకపోతే అప్పుడు తీసుకెళ్ళి ఈ బాట కొన్ని నాకు తొందరగా వచ్చింది కదా ఎన్ని స్పైడర్లు మూడు స్పైడర్లు వచ్చినాయి అయ్యా టీమ్ స్పైడర్లే ఎందుకు బిల్లలకి నేను అంటే అంత ఇష్టం నా దగ్గర అది ఉంది ఎక్స్మేట్ కాదు నా దగ్గర నేను ఇవ్వడం చెప్పి ఎక్కడ నాకని వంటావయ్యా అన్నీ వంటాయి ఓ స్పైడర్ వచ్చేసింది ఆ స్పైడర్ని ఈజీ కూడా తెలుసా ఎలా జోసఫ్ కిల్ పెట్టుకోవాలి కాకపోతే ఒకసారి వచ్చింది మ్యాచ్ మొత్తం కలవా రౌండ్ కలవా దానికి కూల్ డౌన్ టైం ఉంటుంది అలా కూల్ డౌన్ టైం ఎలా ఉంటుంది దీనికి అలాగే ఉంటుంది జోసఫ్కా మన దగ్గర డ్రాకే పెట్టి పెడదాం రాకీ బ్లాక్యా అది పెట్టుకుంటే కానీ నీకు ఒక స్పైడర్ నుంచే కాపాడుతుంది కానీ ఆ 4 స్పైడర్లు వేసావా ఆ 4 స్పైడర్లు ఒకసారి పడి అనుకో నువ్వేం చేయలేవు లోనుట్లో కలిపెట్టాను జోసఫ్ తప్ప ఏది పని చేయలేదు ఆ ముందు అది ఏమంటే పని చేసావా ఏమంటే అన్నప్పుడు బాంబే సార్ దా బిల్ల రా బిల్ల అవ్వ ఆ మార్క్ పడిన కొట్టు ఇక్కడ మార్క్ అడిగో చూడు అక్కడ ఉన్నాడు అడంతసేపు ఉంటాడు అక్కడ ఈసారి స్పైడర్ కలుస్తాం స్పైడర్ అప్పుడు కొద్దిగా అలా కూడా చేయొచ్చు కొట్టు దాన్ని కొట్టు పిల్ల చెప్పే కదా పిల్ల నాకైనా స్పైడర్ ఆపి తీసావా తీసావా కాన్సేపు ఉందా నీ కొన్నింటి కొన్నంత ఎందుకు లేదు దూరంగా ఉన్నా కాబట్టి ఉంది నీకు ఫాస్ట్ రివర్స్ ఎక్కుతుందిగా అదే ఉంది పడట్లా నాకు సిచ్యువేషన్ అవుట్ ఆఫ్ కంట్రోల్ నా ఫోన్ ఉంటే స్మూత్గా అయిపోతాయి చెప్పు సరుకున్నారు సరుకుంది నీ దగ్గర అయిపోయింది కొట్టేస్తారు వెళ్ళి పడిపోతే మరి కొట్టేస్తారు అంతే అది అయిపోయింది ఈ సినిమా కూడా ఇంక 1v4 కొడితే ఇటు మ్యాచ్లో పెడతాను నేను వాసన ఈ 1v4 కొనిస్తే నేను వరుసకు 10 మ్యాచ్లు గెలిపిస్తా మరి నేను చెప్పామక్క అడిగేస్తాడు మళ్ళీ నేను అనవసరంగా అయిపోయానయ్యా ఏ బ్యాక్ సైడ్ కింద ఉన్నారని చెప్పు అప్పుడు కిందే ఉన్నారు పిల్ల యూఎస్టీ 5 మళ్ళీ 5 గెలవాలి హల్క్ ఫోన్ చేస్తాడు యూఎస్టీ కోసమా గిల్లో ఉన్నాడు మెసేజ్ చేస్తాడు లక్ష్యం ఇచ్చాలి అవుదా ఈ క్యాంగ్ మన బలవాన్ అక్కడ ఆడుకుంటున్నాడు అయ్యా ఆడుకొని ఎంతైనా అడిగి
తమ్ముడు నా 50,000 అయితే లైక్స్. Free Fire India is set in a virtual world and is not based on the real world. అవగలే పిల్ల ఊరికే అది ఎక్కడ ఉంది ఇప్పుడు? 14 నాది ఇప్పుడు 15లో ఉంది 15 దగ్గరలో ఉంది 10 years కే లోపల అవుద్దని అనుకోవచ్చు. కానీ మన మంత్ 6 months 1 year నీ యూట్యూబ్ రాగానే రోజు 50K లైక్లు వస్తాయా నాకు అవు. ప్రో యూట్యూబర్ అవ్వాలి అప్పుడు అందరూ వచ్చి మన అకౌంట్ చేస్తారు చూసి వెళ్తా లైక్ కొట్టి వెళ్తారు ఫస్ట్ ఇల్లే డౌన్ అయిపోతుంది. 4 రోజులు ఫస్ట్ ఇల్లు ఫస్ట్ కిల్ కొట్టుంది. సరే చూద్దామా సెకండ్ కూడా కొట్టకూడదు. ఫస్ట్ కిలో వాడదా చూడు ఇక్కడ ఒక గన్ ఉంది ఈ మాట్లాడుతూ అయ్యా ట్రిపుల్ కిల్లా ఎలా PS పాకెట్ చాలా. ఆ ట్రిపుల్ కిల్ ఎలా వచ్చిందో నాకు తెలియదు నువ్వు వేసి తాగలేదు నా డ్యామేజ్ ఆ కిల్ నీదే ఎత్తేసా. నాది కాదు ఆడదు ఇంకోటి ఉన్నాడు చూడు నాది కాదు లాస్ట్ వాడు కాదు దాని ముందు ఒకటి ఆడి ముందాడు కాదు. ఫస్ట్ ఒకటి కొట్టావా? అవును కొట్టి ఫుల్ కిల్ చేసి సెకండ్ ఒకటి కొట్టావా? ఆయన కొట్టేటప్పుడు నాకు హెల్త్ అయిపోయింది మీరు ఎవరో స్కిల్ వేసాడని చెప్పి నేను కొట్టా స్కిల్ అయితే పడింది అది నాకు పడింది కిల్. సెకండ్ నీకు పడి సెకండ్ కిల్ కాదు నువ్వు కొట్టి సెకండ్ పర్సన్ కిల్ నాకు పడింది అంటున్నా. ఎంట్రన్స్ దగ్గర ఫైర్ చేస్తున్నావు నువ్వు అటు పక్కకి చిన్న గిల్లు వైపు కాకుండా. నేను చేసాక ఇంకేంటి వేస్ట్ అయ్యా నువ్వు. మస్తే మస్తే చెప్పు ఎవరు వీడియో వాళ్ళు ఎట్టు యా ఏంటయ్యా ఎప్పుడే నీకు ఫోన్ చేయమన్నా తెలుసా అల్కు ఫోన్ చేయని చెప్పా నీవో దాసా ఫ్రంట్ క్యామ్ పెట్టు బ్యాక్ క్యామ్ పెట్టు బ్యాక్ క్యామ్ పెట్టు అది కెమెరా ఆప్షన్ ఇక్కడ ఉంది చూడు చూడు చెప్పు. కెమెరా ఓపెన్ అవ్వట్లేదేమో ఎందుకు ఓపెన్ అవుతాయి? గేమ్లోకి వచ్చావుగా బాయ్ బాయ్ బాయ్. ఏ వాళ్ళకి ఆన్లైన్లో కొత్తవా ఇలా ఫస్ట్ రౌండ్ రెండు రౌండ్లు కొట్టాయి 3 రౌండ్ కొట్టాయి ఆ రౌండ్ ఆడకొట్టు ఫస్ట్ కిల్ కొట్టింది ఇందాక కూడా నాకు 2 కిల్ వచ్చినాయి. ఫస్ట్ నేను కొట్టినాడ లేదమ్మా ఫస్ట్ కిల్ నేను కొట్టా కొట్టేసాడు ఇది 3 పైన కింద అయినా కింద 2 జార్లు చాలా 3 రౌండ్లు కొట్టా ఫస్ట్ కిల్ నేను ఇది రౌండ్ కొట్టేసాక ఇంకా నెక్స్ట్ రౌండ్ ఉందిగా అది కూడా కొట్టా అయ్యా 4 రౌండ్లు కొడితే చాలా అన్నావు అయ్యా నువ్వు దగ్గర గన్లేరు మంచి గన్లేరు వెనక్కి వెళ్ళి గన్నే వస్తుంది వేయడంలో ఉందిగా. ఏంటి పిల్ల పట్టానయ్యా నాకేం తెలుసు అక్కడ వస్తారంటే బాయ్ ఊపర్ వెళ్ళు
వాసన ఎవరు వాడు ఎనిమి ఏస్ అంట ఏం నువ్వు ఏమన్నా కొట్టి అమౌంట్ వేసాడయ్యా నీకే వేసింది ఇవ్వడు నాకు కాదు నేను చూడాల చూడ దగ్గరికి జెండా పాతదానా బాధనా అది ఓకే పాతలే నువ్వు వద్దని చెప్పి ఆగి పాతున్నా లేదంటేనా టీం మొత్తానికి పోదాం టీం మొత్తానికి పోతాం ఆడికొక్కడికే వేసి టీం మొత్తానికి కాదు టీం మొత్తానికి ఏమంటుంది ఆడ మన టీం మొత్తానికి వేసాడు చెప్పి అయితే ఓకే టీంకి టీం చెల్లి చేద్దామా ఎస్ సరే అయితే అది ఎందుకురా మన టీం అయిపోయింది వేసా ఈడే అమ్మటై వీడు ఎట్టున్నాడో కూడా చెప్పట్లేదు అయ్యా ఎనిమి అది కూడా వేద్దాం క్లీన్ చేస్తావు కానీ చేస్తున్నా ఆల్రెడీ చెల్లికి టాలీ అవుతుందా ఇక వదిలేద్దామా మళ్ళీ వేద్దాం అప్పుడు కమ్ బ్యాక్ ఉన్నా ఉండేది కదా ఎవరికైనా 4 గెలవాలి అప్పుడు పరుగు పోయింది ఇయ్యా నా గిల్లులు చూడ ఎన్ని ఉన్నాయో నువ్వు ఇచ్చిన ఛాలెంజ్ కంప్లీట్ చేస్తా 4 రౌండ్ 4 ఫస్ట్ కిల్లులు ఫస్ట్ నేనే కొట్టింది గెలవాలిగా 4 రౌండ్ 4 కిల్లులు కొట్టాలన్నా ఫస్ట్ కొట్టేసాగా అంటే ఓకే అసలు నెక్స్ట్ మ్యాచ్ ఫస్ట్ కిల్ ఫస్ట్ 4-0 కొట్టాలన్న మనం ఛాలెంజ్ అంటే నువ్వు కంప్లీట్ చేసేలా ఉంటుందండి నేను అన్న ఛాలెంజ్ అదే ఇందాక చెప్పలేదు ఇప్పుడు చెప్పి ఓకేనా సరే ఇప్పుడు ఇంకో ఛాలెంజ్ అనుకో సరే 4 కిల్స్ ఫస్ట్ కిల్స్ 4-0 కొట్టాలి ఎంతమంది ఉన్నారు ఒక్కడున్నాడు వెడిలు వాడాలి లోపల ఉన్నాడు ఏ డబ్బులు తీసుకురానా తీసుకురా అమ్మవుతురా మంచి సరే వాళ్ళకైతే అర్థం కూడా తీసుకురా మాత్రం ఇండిస్తే నేను చెల్లరైపోతా ఆడే కదా వీడు ఆడే ఏమి పేరు పెట్టారా నువ్వు టాస్క్ పర్సనల్గా తెలుస్తుంది ఏదో నెట్ పోయాడు నెట్ కాదే అలా అయ్యో ముడిగిட்டு అది నాకేమంటేసాడు ఎందుకో బ్యాక్ చూసుకోమంటేసాడు అది నేను పెట్టుకోవాలి చూసారయ్యా ఇల్లు ఎందుకు వదిలేరా డెల్ కూడా తీసుకొచ్చి నీ కోసం ఇంకేం అసలు ఏంటి నన్ను మెన్షన్ ఎత్తనండి కామెడీగా పిఠాపురం ఇన్స్టాగ్రామ్ నాకు రీల్ పోతున్నాడు రజేష్ గారు ఇన్స్టాగ్రామ్ చూడండి తెలియదు దగ్గర ఫస్ట్ కిల్ కొట్టావా ఫస్ట్ కిల్ కొట్టే ఆడనే కొట్టా మళ్ళీ ఆడి అమౌంట్ వేయడానికి మళ్ళీ చదువుతున్నా చెల్లికి చెల్లి చేయడానికి చెల్లికి చెల్లి ఏమైంది చెల్లి ఎవ్రీ యాక్షన్ హ్యాస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అయితే
దగ్గర ఉన్న నెంబర్లన్నీ ఇడికి వేస్తున్నాను. లాస్ట్కి ప్యారిస్ వస్తుంది ఇడికి హార్ట్ Double takedown. అయిపోయిందిగా. ఇప్పుడు వచ్చే మ్యాచ్ అప్కమింగ్ మ్యాచ్. మళ్ళీ డ్రాగన్ వచ్చాడు. ఎన్ని ఎత్తేస్తారా నువ్వు అసలు నేను నాకు తెలిసి 10 కిలోలు పైన వస్తాయి పిల్ల నాకు. 12 కిలోస్ వచ్చినాయి. సరైన వచ్చినప్పుడు ఓడిపోయాం ఇంకెందుకు. స్పైడర్ క్యారెక్టర్ వేసుకొచ్చిన ఆడేది అది టీం వర్క్ అంటే వాళ్ళందరూ కలిసి కావాలి అలా ఆడారు. దొంగ ఆట అది. దొంగ ఏంటి గెలవడం అసలు ఆడారు. ఏ ఎవరు వీళ్ళంతా మనోళ్ళేనా ఇందాక వచ్చిన వాళ్ళు? అదే కొట్టాను. సరే ఇప్పుడు గుర్తుందిగా 4-0లో కొట్టాలి. ఫస్ట్ కిల్ నువ్వే కొట్టాలి. ఏ గిల్డ్ వార్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు ఎప్పుడో తెలియదు. ఏ ఒక నిమిషం గిల్డ్ హాల్ వచ్చిందేమో చూడాలి. Free Fire India is set in a virtual ఛాలెంజ్ నాట్ world. యాక్సెప్టెడ్. భయపెట్టేస్తా ఉన్నాయి. జార్ఖండ్ వాళ్ళు వచ్చారయ్యా. ఓకే ఛాలెంజ్ యాక్సెప్టెడ్. ఏంటి ఛాలెంజ్ చెప్పారు మళ్ళీ. ఫస్ట్ గిల్ కట్టాలమ్మా. ఇది అవ్వదు వెళ్ళాలి అందరూ ఒక టీమే. కొట్టాలమ్మా అదే ఛాలెంజ్ అంటే. అసలు నేను ప్రతి రెండు నీకు వేసి చేద్దాం కదా. ఓ అది ఈజీ పెట్టద్దని చెప్పి వాళ్ళందరినీ ఈజీ పెట్టేసాను హ్యాకర్ రికార్డింగ్ ఆన్ చేసావా ఛాలెంజ్ అని చెప్పి. ఛాలెంజ్ 2 ఛాలెంజ్ 2 ఇంకా పట్టలేదు ఫస్ట్ గిల్ నువ్వు. కదా 0 వాళ్ళు 4గా లేదా మన 4 అది 0నా 4 0 చెప్పయ్యా. 0/4 అంటే మనకు 0 వచ్చింది దానికి 4 వెళ్ళిద్ది. 0/4 సరే దాంట్లోనే ఉడిగా ఫస్ట్ గిల్ కట్టలేదుగా. మన 0లో ఉండాలిగా మరి అప్పుడన్నా. యా నా 0లోనే మెయింటైన్ చేస్తున్నా. అలా ఎలా వచ్చింది ఫస్ట్ గిల్ మరి నీకు ఎలా వచ్చింది ఫస్ట్ రౌండ్. నువ్వు ఎన్ని రౌండ్ కొట్టాలి మనం రౌండ్ వెళ్తేనే కదా 4 రౌండ్స్ 4 గిల్ పడేది. ఛాలెంజ్ చేయండి 4/1 అంటే అదేనా 4/1 వాళ్ళు ఓడి ఇచ్చేసారు. 4/1 నీకోసం మాడిఫై చేసా ఆ ఛాలెంజ్. అది పడింది. ఇంకా అసలు నీకోసం కిందగా కూడా ట్రై చేయలేదు దగ్గర తిరుగుతున్నట్లాగా. ఓ ఈ నన్ను కొట్టేశారయ్యా. నేనున్నా కనుక అక్కడ వాళ్ళంటే ఓ కొట్టేశాడు. ఇప్పుడు ఆడికి అగ్గు 1 అయిపోయిందా? ఏ 1 సెకండ్ అయింది కొట్టు. నుంచి సాగొట్టేస్తున్నాడు ఏంటంటాడు అగ్గు ఇంట్లోకి వెళ్దా ఏ బ్యాక్ సైడ్ ఎన్ని పడుతుంది చూడు. ఏ ఫుల్ డ్యామేజ్ ఫుల్లా హెడ్ పడింది 2 బాడీలు పడినాయి. ఫాస్ట్గా వెళ్ళి అయిపోతాడు. జిప్ లైన్ పట్టుకుని రివర్స్కి వెళ్ళి ఫాస్ట్గా పైకి ఎక్కు వెనక్కి తిరుగు. ఇక వచ్చాడు చూడు. హెడ్ కాదు బాడీ కొట్టాడా పడింది ఇలా వాడు హీల్ చేసేసుకున్నాడు. బ్రో ఇదొక నేను అసలు అటు వెళ్ళి ఏకి వాళ్ళు కొట్టేసా ఉన్నాయి అనవసరంగా. నిజంగా హెడ్ కొట్టా. అప్పుడు దాని దగ్గర ఎందుకంటే వెళ్ళాను నన్ను ఇసుకితున్నాను చెప్పి వెళ్ళిపోయాను నేను కొట్టేద్దామని. చెప్పచ్చు నేను వచ్చావని. 0/4 అన్న 2 రన్లు ఏదైనా వాళ్ళే వంట వెళ్ళి ఫుల్ స్ప్రే దిగాకయ్యా. గణేష్ 2 వైపు ఎలా ఉందంట.
అయిపోయింది. పడేసే దా 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 దా. MP40 ఉన్నాయి బిల్లు అక్కడ 2 ఇల్లు కొద్దిగా వెళ్ళిపోనా వెళ్ళిపో కింద వెళ్ళిపోతుందిగా. ఆడికి డిమిట్రీ పడింది వెళ్ళిపిల్లా. గో 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 ఫుల్ స్టాన్ ఫుల్ గెలిచి లేదా ఈ దగ్గర MP40 తీసుకురా. ఎందుకు అదే అర్థం కావట్లేదు నాకు. ప్రెషర్ అలా ఏకే తీసుకురా. పైన అది తీసుకురా అది పడేసే. అప్పుడు నార్మల్ అడిగినా అయితే ఓకే వద్దులే. పడేసే పడేసే ఎక్కడ I need equipment. Thanks. Restoring heat for everybody. అందరూ మాట్లాడుతున్నాను ఇన్వెస్ట్ వచ్చేసాడు నేను ఎస్కేప్ చేసా. ఏం కూర్చొచ్చుతున్నాయి వీళ్ళ నా దగ్గర ఉన్నాడు కాబట్టి స్కిల్ ఆన్ 73 seconds ఉన్నాయి. డాక్టర్ స్ట్రేంజ్ స్కిల్ కూల్ డౌన్ ఏం పెట్టాడు. ఓన్నో నీకు దగ్గర అక్కడున్నాడు. తొందరరా ఫిజికల్ టీమ్ వర్క్. గైడప్పుడు తీసుకురాను. స్కిల్ రిక్వెస్ట్ పెడతా యాక్సెప్ట్ చేస్తాం. Restoring heat for everybody. పెట్టలేదుగా పెట్టాగా ఇదిగో నాకేం రావట్లేదు. అలా పెట్టేయడం ఏమన్నా బతిట్లేదా. లోన్ అయిపోయావా కూడా వచ్చేస్తున్నాను ఈ తోడు పిల్ల చెప్పాలిగా పిల్ల ఎలా చేస్తున్నాను. అది ఊపంగా పడిందంటే ఆడు ఎంత కొద్ది డ్యామేజ్ చేసి ఉంటాడు. ఓ నో బాబోయ్. నాకేం అర్థం కాలేదురా. ఏం జరిగిందిరా? ఏ ఎదరికి పీనండి పోతుంది. ఇంకో గన్నే ఉంది తీసుకురా మంచిగా మనవాడు కొట్టేసా స్కిల్ డౌన్ వేసి. Restoring heat for everybody. నువ్వు అన్నా ఫిట్ క్యాటరింగ్ అసలు ఉపయోగపడదు. అసలు యూజ్ చేయడమే చేయట్లేదు ఆ స్కిల్. ఈ మ్యాచ్ అనే కాదు, ఏదో ఒక మ్యాచ్ ఆడే అది కూడా అప్పుడు నేను అయితే చేస్తున్నారా ఎవరు పేరు తెలియట్లా. డైనమో నాని అంటే మన గిల్లు అతనే ఇవే అడిపోయండి. మన ఇల్లు వచ్చేది మ్యాక్సిమం అని అడిగాడు కానీ నీలా నేను నానయ్య ఎవరు అతను హాస్టల్ అని అడుగు మన ఇల్లు. ఆ. హాస్టల్ ఇంటి దగ్గర ఓ
Help me! స్పైడర్ పడిందా? నేను తెలుసుకున్నానయ్యా అయ్యా ప్రశాంతంగా మెడికి చెప్పాడు ఎక్కడ చెప్పి అందరికి రాదా నలుగురికి రాదా అందరు రాగట్రా నేను జోన్లో ఉన్నా ఎందుకు వెళ్ళా పడిపోయా షీ కావాలని చెప్పి ఫుల్ పోతాడయ్యా ఇల్లు వదులు నాకు హెల్ప్ లేదు ఏం కొన్నారా నువ్వు గన్నోడు సరిపోతే ఏంటి 3-3 దాకా వెళ్ళింది మ్యాచ్ ఇప్పుడు క్యాక్ ఉండిద్ది ఏమైంది వాళ్ళందరూ గిల్లేగా ఇప్పుడు నేను ఎంపీకి ట్రిపుల్ తీసుకో Restoring EP for everybody. నమ్ముకోనంటే అర్థం నెట్టికి పెడితే ఏం బాగుంటుంది ఆ లైక్ పడింది అన్నీ కొట్టాడా పడిందా 150 వందంటే పైకి రాత్రం చెప్పి You won't do that. Help me! స్టార్ 3 అని రాడికి ఎక్కడ దొరికింది స్టార్ 3 ఇలా మీ దగ్గర ఇక్కడే ఉన్నాడు అందుకే ఎంపీ ట్రిపుల్ తీసా ఎక్కడ ఉన్నాడు అప్పుడు నగదు వంట పట్టిన ఎమోటే అతను ఒక ఆడు వై నుంచి ముగ్గురు బిర్యానీ ఫోన్ ఏం లేదు అడిగి వాళ్ళందరూ మీ దగ్గరే ఉన్నాడు చెప్తే కదా పిల్ల నిజంగా అంత టైం పెట్టాడు నేను కట్ట కొట్టేటప్పుడే ఆడు స్పైడర్ వేసాడు ముందేస్తాను నేను ఎలా కొట్టిస్తామండి ఆ డ్యామేజ్ పడింది నేనేమో మెట్టి మీద జర కదా పడిపోయా ఇంత ఫాస్ట్ స్టార్ట్ అయిపోయింది ఎక్కేసాను చెప్తా బ్యాక్ ఉండండి డైరెక్ట్ హోమ్ స్క్రీన్ అందుకే బ్యాక్ చూడాలి గిల్లిది అది పానర్ వచ్చిందో లేదో ఏది 8 అనే వచ్చిందిగా పానర్ ఆర్డర్ అంటే మన ప్రొఫైల్గా ఉంది పర్మనెంట్గా గిల్లి వచ్చేసి పర్మనెంట్గా వాళ్ళు అయితే లెవెల్ 4 వెళ్ళిపోయారు అప్పుడే ఆడాలి మనం పోయిన వారం లెవెల్ 4గా ఈ వారం కూడా లెవెల్ 4 0-0లోకి వచ్చేస్తారు వాళ్ళు నెక్స్ట్ వీక్గా బూట్ క్యాంప్ వేసారు పైన వాళ్ళు ఓ షిట్ బిల్లా 1 సెకండ్ రే కింద ఉన్నా వీడి మీద కొడితే ఆడమే వెళ్ళింది వచ్చి నా కిల్ నా పడదా కాకుండా ఆడపిల్లి పెట్టాడు నేను చూడు ఒక కిలో కొట్టానయ్యా అయితే నీళ్ళు కాదు ఎంత డ్యామేజ్ చేసాను చూడు ఫస్ట్ కిల్ నువ్వు ఎత్తేస్తా ఎత్తేదానా 600 డ్యామేజ్ చేసే పిల్ల నాకైనా నీటికంటే డాన్స్ జరుగుతుంది ఇంకేంటి నేను నాకైనా కొడతానా అని అన్నానా డ్యామేజ్ అన్నావుగా ఇది డ్యామేజ్ అని చెప్పాను
అఖిలేష్ వీరది పెట్టుకొని హిట్ కొడతా ఉంటాడు అఖిలేష్ నావా అంటే డ్యామేజ్ తీసుకున్నాడు తొందరగా వెళ్ళు ఏం వీడు కంగారు పడమదు ఏం తీసుకో ఈడు ఒక్కడే ఉన్నాడు గన్ తీసుకోడు దగ్గర పడేసి పిస్టల్ పడేసి ఇంకోటి ఉంది చూడు పారఫుల్ ఏదో ఉంది చూడు ఉంది అదే చెప్పా నెయ్యే కదా అని డ్యూయల్ కావాలా ఇగో చూడు చూసా చూడుదిగో ఎమర్జెన్సీ కోసం ఉంటారు కంగారు పడాలి నేను అవును డెఫినెట్లీ నాట్ ఓ ఏంటి ఆడ అకౌంట్ లేపేశాడు అప్పుడే ఏ భయ్యా ఫస్ట్ నువ్వు చెప్పానా ఓ భయ్ అయ్యా రివైర్గా వచ్చేసుకుంటున్నారు వీళ్ళ ఇచ్చేసారు దా పిల్ల కవర్లో ఈ బ్రిడ్జ్ మీద ఉన్నాగా ఉన్నాను బ్రిడ్జ్ పడిపోయింది కదా వాన వచ్చి ఏం పర్లేదు రా పిల్ల జోన్ వచ్చేస్తుంది ఇద్దరున్నారా నా దగ్గర స్ట్రేంజ్ అయిపోతాడు 2 లెక్కడే లోపు ఒకటి గన్ను తీసుకురా గన్ను వెళ్తున్నా నాకు తీసుకొచ్చాడు స్ట్రేంజ్ ఎదరు MP5 వైన్ ఏం బాగా తెచ్చావా ఎంత కష్టపడి స్ట్రేంజ్ దగ్గర ఉంది కదా గన్ను కదా స్ట్రేంజ్ దగ్గర ఉంది ఎత్తాడా ఇప్పుడు ఎత్తదా MP5 వన్ తొందరగా టైం అయిపోతుంది బుల్లెట్లో ఛాలెంజ్ ఎవరు ఓడిపోయారే చా రేంజ్ దగ్గర వచ్చేస్తుంది కొట్టేశాడయ్యా వీడు ఇలా తీసేది ఇలా నేను ఎంత కొట్టాలి వీడు ఓడిపోతాడు నువ్వు పనివాడు Double takedown. మళ్ళీ 3 వచ్చింది పోయేట్టు ఆరంభమే స్టార్ట్ చేయొద్దు అందులో నువ్వు ఒకడే నాని ఎక్స్ గాడ్ అంట